guys, welcome to our channel Sin Theta, that is studying is not complex. In our previous video we are discussing about pressure. Now in this video we are discussing about different types of pressures. So pressures are classified into three types. Those are absolute pressure, atmospheric pressure and gauge pressure. ఈ మూడు మనకు అర్థం కావాలంటే ఈ డయాగ్రామ్ మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో హియర్ దిస్ బాటమ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ వాక్యూమ్ అండ్ అబోవ్ వాక్యూమ్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ దిస్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ మూడు ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూద్దాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే మన చుట్టూరు ఉంటుంది. దీనివల్ల మనం సమ్ ఫోర్స్ని ఫీల్ అవుతాం. ఆ ఫోర్స్ వల్ల వచ్చేదే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, సో బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఏమంటామంటే వాక్యూమ్ ప్రెషర్ అని చెప్పేసి చెప్తాం. అదే కనుక అబోవ్ ఉందనుకోండి, అబోవ్ ఉన్నప్పుడు దాన్ని ఏం చెప్తామంటే గేజ్ ప్రెషర్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో వాక్యూమ్ ప్రెషర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాక్యూమ్ క్లీనర్. అది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి చూడండి. అది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ కన్నా బిలో ప్రెషర్తో డస్ట్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, గేజ్ ప్రెషర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అబోవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ గేజ్ ప్రెషర్. సో ఈ గేజ్ ప్రెషర్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మీద ఏదైనా బలమైన ఫోర్స్ యాక్ట్ అయిందనుకోండి, లైక్ మనకు గాలి వేస్తూ ఉంటుంది సడన్గా. ఎప్పుడైనా మన తుఫాన్లు కూడా వస్తున్నప్పుడు విండ్ ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఫోర్స్ అనేది మనల్ని పుష్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ గేజ్ ప్రెషర్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అబ్సల్యూట్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ రెఫరెన్స్ ఫ్రమ్ వాక్యూమ్ ఆర్ అబ్సల్యూట్ వాక్యూమ్. దట్ ఈస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ ప్రెషర్. సో హియర్ ఏమవుతుందంటే అబ్సల్యూట్ ప్రెషర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. అర్థమైందా? సో మనం గేజ్ ప్రెషర్కి ఏం చేసాం, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని డేటా మీద తీసుకున్నాం. బట్ అబ్సల్యూట్ ప్రెషర్కి ఏంటంటే వాక్యూమ్ ప్రెషర్ని డేటా మీద తీసుకుంటాం. హియర్ వీఆర్ టేకింగ్ 1.013 bar ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో నౌ ఫ్రమ్ అబోవ్ ఫార్ములా వీఆర్ గెట్టింగ్ గేజ్ ప్రెషర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది, గేజ్ ప్రెషర్ ఈజ్ పీజీ ఈజ్ ఈక్వల్ టు పీ అబ్సల్యూట్ మైనస్ పీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవుతుంది. ఓకే, నౌ వీ కన్సిడర్ below diagram, that is compressor. We are taking atmospheric pressure and discharge is gauge pressure. So here we are inserting two pressure gauges, one at discharge side and another at suction side. Okay, now we getting two different types of pressures at entry side and discharge side. So the difference between these two is nothing but differential pressure. ఓకే, సో P1 P2 అనుకుంటే మనం P2 మైనస్ P1 ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందంటే డిఫరెన్షియల్ ప్రెషర్ అవుతుంది. సో ఆ విధంగా మనం డిఫరెన్షియల్ ప్రెషర్ని కూడా కాల్కులేట్ చేస్తాం. ఓకే, ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వీఆర్ కాల్కులేటెడ్ దట్ హౌ మచ్ ప్రెషర్ ఈజ్ యాక్టెడ్ ఇన్సైడ్ ద ట్యాంక్ డ్యూ టు దిస్ వాటర్. సో ఇది వాటర్ అనుకుంటే మనకి ఎంత ప్రెషర్ అనేది యాక్ట్ అయిందో చూసాం. సో దిస్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే గేజ్ ప్రెషర్. సో మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇది, సో 49,050 పాస్కల్స్ అనేది వచ్చింది మన ప్రెషర్ అనేది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గేజ్ ప్రెషర్. ఇదే కేసుకి మనల్ని వాళ్ళు అబ్సల్యూట్ ప్రెషర్ కాల్కులేట్ చేయమని చెప్పారు. అది మీరు విధంగా కాల్కులేట్ చేస్తారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అబ్సల్యూట్ ప్రెషర్ అనేది ఏంటంటే వాక్యూమ్ రిఫరెన్స్ కింద తీసుకుంటామని చెప్పేసి. సో వాక్యూమ్ నుంచి రిఫరెన్స్ కింద తీసుకుని పైకి ఉండేది ఏంటంటే అబ్సల్యూట్ ప్రెషర్. సో వాక్యూమ్ తర్వాత ఏముంటుంది మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత గేజ్ ప్రెషర్ ఉంటుంది పైన. సో దిస్ టోటల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, అబ్సల్యూట్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే మనం ఆల్రెడీ చెప్పారు మీకు ఎంతది, 1.013 bar. ఓకే, 1 bar ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 10⁵ Newton per meter square ఆర్ పాస్కల్స్. ప్లస్ గేజ్ ప్రెషర్ ఎంత 49050. సో దీని మీద కనుక సింప్లిఫై చేస్తే ఇది ఎంత అవుతుందంటే 10130 ప్లస్ 49050. దెన్ వీ గెట్ పీ అబ్సల్యూట్ ప్రెషర్. అది ఎంత వచ్చిందో చూద్దాం. అది ఎంత వచ్చిందంటే 59,180 పాస్కల్స్ ఆర్ ఇది మనం కిలో పాస్కల్స్లో మార్చుకుంటే 59.180 కిలో పాస్కల్స్. పీ అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఈ విధంగా మనం ఆ వచ్చిన గేజ్ ప్రెషర్ నుంచి అబ్సల్యూట్ ప్రెషర్ కూడా కాల్కులేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కీ అనమాట. అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.